5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, అన్నీ తాత్కాలికమే కదా. తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కాదు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించేస్తే సరిపోతుంది. కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తాం నది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు. అక్కడ పరిస్థితులు ఏంటండి? స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి? దాని లోతు ఎంతండి? ఆ సాయిల్ ఎలాంటిదండి? ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు 6 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేశారు. మీరు భవనాలు, 6 భవనాలు. ఈ 5,000 కోట్ల పై చిలుకులో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు. ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి? గ్రాంట్ తీసుకురండి, శభాష్, మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? ఎవరినైతే పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేము కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు. చిత్రం అండి. మరొకటి ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఒక పక్కన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటా అంట. ఏం చేసుకుంటావు స్వామి 45,000 ఎకరాలు? ఇప్పుడు ఇచ్చిన రైతులే లబోదిబోమంటున్నారే, ధరలు పడిపోయి లబోదిబోమంటున్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఏదో సింగిల్ రాజధాని అయిపోద్ది, అద్భుతం అయిపోద్ది, అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది. ఇవాళ ఏమైంది? కొనేవాళ్ళు లేడు. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ అమరావతి నెట్టబడితే మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా పూలింగ్ తీసుకుంటా అంట. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఏమంటే గన్నవరంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని మేము తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే దాని పక్కనే ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, 5,000 ఎకరాలంట. ఆయన ఇంటి పక్కనే ఉండాలనో ఏమో మరి. అక్కడ ఈ మధ్యన బాలకృష్ణ కూడా పొలం కొన్నాడు అన్నారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏంటిదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఈ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో దిగబడిపోతున్నటువంటి తరుణంలో మీరు ఒక ఊహా చిత్రాన్ని చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాకు తెలియగలుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి రాజధానిని మీరు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలరా? చెప్పండి, చేయగలరా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్కి వ్యతిరేకమని దయచేసి అనుకోకండి. అది సాధ్యం కాదనేది మా అభిప్రాయం. ఇవాళ మీరు మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. దీనిలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఇవాళ బయట పెట్టకోకుండా ఏదో రకంగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గ్రాంట్ తీసుకురాలేరు. ఇవాళ చూశాను నేను డయాస్ మీద, సరే ఒకరి అవసరం ఒకరికి ఉంది కదా, పరస్పరం కొట్టుకున్నారు డబ్బా. చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టాడు డబ్బా, మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టాడు డబ్బా.
ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి నిన్న ఈవెంట్కి? ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్కి. ప్రజాధనం దుర్వినియోగం అయిపోవటమే కదా. అది స్వామి చెప్పినట్టు మళ్ళీనా ఏంది మళ్ళీ ఒకసారి చేశారుగా, అద్భుతంగా చేశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారికి గిట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు. మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు, అనలేదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు. మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరి భుజాన ఒకరు ఎక్కి ఒకరినొకరు పొగుడు కార్యక్రమం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు పొగుడుకోండి. కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే అసాధ్యం కానటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అధర్మం. దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ధోరణి ఏంటో నాకు అర్థం కాల. ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు. చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించారు. అయినా ఆయనకి బుద్ధి రాల, ఆత్మవిమర్శ చేసుకోవాలా, ఇంకా పెద్దది కావాలనేటువంటి తాపత్రయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది మా బాధ తప్ప మేమేదో అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మా కడుపు మండి మేమేదో చేస్తున్నాం అనేది కాదు. అమరావతి అనేది ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఫండ్స్ లేవు. ఆ ఫండ్స్ లేకపోవటం వల్ల అప్పులు పాలైపోయి మనం చూసాం కదా. మీరు చాలామందికి మన టోల్గేట్ దగ్గర ఈ పక్కన ఒక పెద్ద అంతస్తుల మేడ ఉంటుంది చూశారు కదా, వెంజులానో ఏదో. పాప ఆయన ఇట్టా కట్టి అప్పులు పాలైపోయారు. చివరికి దానికైతే రాష్ట్రానికి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఏదో అద్భుతాలు సృష్టిస్తామనేటువంటి ప్రయత్నం 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు, ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. అసలు ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాల తర్వాత ఎన్నుకున్న తర్వాత మళ్ళీ 6వ సంవత్సరంలో ఎన్నుకోరో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, దేశంలో కూడా ఉన్నాయి. కాకపోతే మోడీ గారు 3వసారి ఎన్నిక కాబడ్డాడు, అది వేరే అంశం. కానీ ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వస్తో రాదో తెలియనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా. అలాంటిది 1,00,000 కోట్లు పెట్టి ఒక మహాపట్నాన్ని నిర్మించేస్తామంటే 3 సంవత్సరాలు అయిపోయేది కాదు, 5 సంవత్సరాలు అయిపోయేది కాదు. అది 10 సంవత్సరాలు పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది.